సంఖ్యాకాండము 13వ అధ్యాయము 27వ వచనం. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్ళితిమి. అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. వీరు తీసుకొచ్చిన రిపోర్ట్ ఏంటంటే, ఆ పట్టణం చాలా గొప్ప పట్టణం. దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు కూడా అల్పంగా ఉండవండి, స్వల్పంగా ఉండవు. దేవుడు ఏదైనా ఆశీర్వాదం మనకు వాగ్దానం చేశాడంటే అది మనల్ని అబ్బురపరిచే, ఆశ్చర్యపరిచే ఆశీర్వాదంగానే ఉంటుంది. గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్వేస్ ఎక్స్ట్రాడినరీ. ఒక మాటలో చెప్పాలంటే, మన శక్తితో, మన సామర్థ్యంతో, మన శ్రమతో, మన జ్ఞానంతో మనం సంపాదించుకునే ఆశీర్వాదాల కంటే దేవాతి దేవుని మీద ఆధారపడి మనం పొందుకునే ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా శ్రేష్టంగానే ఉంటాయి, ఏ విషయంలో అయినా సరే. సో దేవుడు వీరి కొరకు ఏర్పాటు చేసిన వాగ్దాన దేశం ఏదైతే ఉందో చాలా గొప్పగా, అప్పటిదాకా ఉంటుంది ఓపిక, ఇక అప్పుడు ఓపిక నశించిపోద్ది. అప్పటిదాకా ఉంటుంది సహనం, ఆ లాస్ట్ మినిట్లో సహనాన్ని కోల్పోయి వెనక్కి వెళ్ళిపోతానండి. ఇంకా నాకు ప్రార్థన వద్దు, ఉపవాసం వద్దు, మందిరం వద్దు, సహవాసం వద్దు, ఏమీ వద్దండి బాబు, దేవుణ్ణి వెంబడించి ఏమయ్యాను అలసిపోయాను. నీకు తెలుసా, నువ్వు ఆశీర్వాదానికి చాలా దగ్గరగా ఉన్నావు. యు ఆర్ సో క్లోజ్ టు యువర్ బ్లెస్సింగ్. 2 అడుగులు వేస్తే నీకు ఆశీర్వాదాన్ని నువ్వు ఎదుర్కొంటావు, ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. కానీ ఆ సమయంలోనే అపవాది నిన్ను బలహీనపరచాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు, నువ్వు అది గ్రహించలేకపోతున్నావు. ఒకసారి జాన్ వెస్లీ గారు కూడా వాక్యం చెప్తే ఈ మాట చెప్పారు, ఓటమి విజయం అనేది 2 ఒకటే లైన్లో ఉంటాయంట. ఓటమి విజయము ఒకటే లైన్లో ఉంటాయంట. ఒక లైన్లో ఒక పాయింట్ వరకు అది ఓటమిలా కనబడుతుందంట. 2 అడుగులు దాటితే అదే రూట్లో విజయం ఉంటుందంట. కాకపోతే చాలామంది ఆ 2 అడుగులు వేయలేక వెనక్కి తిరిగి వచ్చేస్తుంటారు. అర్థమవుతుందండి? ప్రార్థనలకు జవాబు కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, ప్రయాసపడాలి, ప్రయత్నం చేయాలి. అది చేసి కొన్నిసార్లు ఐ గివ్ అప్ అంటావు, ఇంకా నా వల్ల కాదు, నేను వెనక్కి వెళ్ళిపోతానంటావు. నువ్వు ఖచ్చితంగా నీ జీవితంలో ఎప్పటికీ దేవుని ఆశీర్వాదాలు స్వతంత్రించుకోలేవు. యూ హ్యావ్ టు బీ కన్సిస్టెంట్, యూ హ్యావ్ టు బీ పర్సిస్టెంట్. ఆ పట్టుదల పొందుకునే వరకు, వాగ్దాన దేశంలోకి ప్రవేశించే వరకు, వాగ్దానం యొక్క నెరవేర్పును మన జీవితంలో కళ్ళారా చూసే వరకు పట్టుదలను మాత్రం వీడడానికి వీలు లేదు.